కొట్టి పొలిటికల్ హీట్ రేగుతున్న పరిస్థితి మనకిస్తుంది. రాజమహేంద్రవరం సెంటర్గా ఇక్కడైతే సీట్ల కుస్తీ ఇంకా తెగని నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరి ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ సీట్తో పాటు ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించిన రాజానగరం సీటు కన్ఫర్మ్ అంటూ కూడా జనసేన నుంచి వస్తున్న సమాచారం అయితే అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 కాదు సిట్టింగులకే సీట్లు పక్క ఇదే చంద్రబాబు చెప్పారంటూ కూడా బుచ్చే చౌదరి పలుమార్లు కోర్టు చేస్తూ ఆ సీటు అంటే రాజమహేంద్రవరం రూరల్ సీట్ ఖచ్చితంగా టీడీపీ శ్రేణులకి అంటే బుచ్చే చౌదరికి ఉంటుందంటూ కూడా ఇటు టీడీపీ సర్కిల్స్లో కూడా ఆ కోర్టుని చేస్తున్నారు. అంటే 2 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, దాని తర్వాత పొత్తుల్లో భాగంగా ఇటు జనసేన టీడీపీ పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా ఎవరికి సీట్ ఇస్తారు, ఇటు జనసేన శ్రేణిలో మాత్రం అపారంగా ఒకటే నమ్ముతున్నారు. ఖచ్చితంగా కందుల దుర్గేష్కి సీట్ ఇస్తే మేము గెలిపించి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు టీడీపీ నుంచి ఎందుకంటే ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ సీటు అంటే సీనియర్గా ఉన్నారు, ఎన్నో ఎన్నికల్లో రాజమహేంద్రవరం అంటే పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంది. బుచ్చే చౌదరి ఒక సీనియర్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయనకే సీట్ వస్తుందంటూ కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. మరి పొత్తు ధర్మంలో భాగంగా ఖచ్చితంగా రాజమహేంద్రవరం రూరల్ సీట్ ఎవరికి ఇస్తారా అన్నది ఇప్పటికే క్వశ్చన్ మార్క్ అయితే మనం చూడొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ నేరుగా వైజాగ్ లో కూడా ఇంటర్నల్ సమావేశాలు నిర్వహించారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి భారీ ర్యాలీతోటి ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్ కేంద్రంగా ఇంటర్నల్ మీటింగ్స్ అయితే నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి అంటే ఎవరు అంటే ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎన్నున్నాయి, అక్కడ పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో సాధ్యాలు ఏంటి ఇవన్నీ కూడా బ్యారీస్ వేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కొన్ని రిపోర్ట్లు తెప్పించుకున్న నేపథ్యంలో ఎవరికి ఏ సీట్లు కేటాయించాలి, ఖచ్చితంగా జనసేన పోటీ చేసే అన్ని స్థానాన్ని కూడా గెలుపు గుర్రాలనే పెట్టాలని ఇప్పటికీ పార్టీ అధినాయకుడు జనసేనాని డిసైడ్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఒక ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది. మరి రాజమహేంద్రవరంలోని ఈ షెల్టన్ హోటల్లో ఇంటర్నల్ మీటింగ్ జరగబోతోంది. ఇప్పటికే వైజాగ్ ఇంటర్నల్ మీటింగ్లో కొంతమందిని ఇప్పటికే డిసైడ్ చేశారు. అంటే కొద్ది రోజుల్లో మేబీ 23rd 24th ఫైనల్ లిస్ట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేరుగా ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా కొంచెం సమాచారం వచ్చిన నేపథ్యంలో మరి రాజమండ్రి సెంట్రిక్గా కూడా ఇప్పుడున్న నేతలు అంటే ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళినా సరే వాళ్ళ బలాలేంటి, లేకపోతే జనసేన టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా సరే ఎందుకంటే ఉమ్మడి శత్రువుగా భావిస్తున్న వైసీపీని ఓడించడానికే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఖచ్చితంగా జనసేన ఇటు టీడీపీతో పొత్తు పట్టిందంటూ జనసేన చెప్పిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, ఎందుకంటే ఇటు టీడీపీ ఆశిస్తున్న స్థానాల్లో జనసేనకు కానీ టికెట్ ఇస్తే అప్పుడు ఎలా ఉండిపోతుంది, ఖచ్చితంగా రెబల్స్ బెడద ఖచ్చితంగా పార్టీలో ఉంటుంది. ఇది కూడా ఇవన్నీ కూడా ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా తరోగా డిస్కస్ అయితే చేస్తున్న పరిస్థితి. ఇన్ కేస్ కొన్ని స్థానాల్లో ఎందుకంటే త్యాగాలు కూడా చేయాలని అటు ఇరువురు నేతలు చెప్పిన నేపథ్యంలో ఆశించి భంగపడ్డ నేతలకు ఫర్దర్ గా ప్రభుత్వం స్థాపిస్తే అప్పుడు వాళ్ళకిచ్చే భరోసా ఏంటి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ మీటింగ్ లో అయితే చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా షెల్టన్ కేంద్రంగా నాయకులందరూ కూడా పైన భేటీలో పాల్గొన్నారు. మరి ఈ రోజు రాత్రి కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటారంటూ ఇప్పటివరకు ఉన్న సమాచారం. నెక్స్ట్ ఇక్కడి నుంచి మంగళగిరి వెళ్తారు, లేకపోతే అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళే అవకాశం కూడా ఉందంటూ కూడా జనసేన శ్రేణుల నుంచి వస్తున్న సమాచారంగా తెలుస్తుంది. కార్పొరేషన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.